అల్లు అర్జున్ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ మనతో ఉన్నారు. ఎందుకని మీరు అల్లు అర్జున్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు? మేము సామాన్య ప్రజల పక్షాన ఉన్నామని ముఖ్యమంత్రి చెప్తుంటే మీరు సెలబ్రిటీ వైపు ఎందుకున్నారు? మీకు ఒకటే చెప్తా ఉన్నాను రాకేష్ గారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేసే తీరు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నేను నిన్న కూడా చెప్పిన వీడియోలో చనిపోయిన వ్యక్తి పట్ల మా సానుభూతి తెలియజేస్తూ ఉన్నానని చెప్పిన. కానీ అల్లు అర్జున్ అనే వ్యక్తి A11 అసలు పోతున్నామని సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీస్ వాళ్ళకి క్లియర్గా ఇంటిమేషన్ ఇచ్చి లెటర్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఆడికి పోయింది. ఇవాళ ఆయన అల్లు అర్జున్ గారు ఆడికి పోయిన తర్వాత ఇవాళ సెక్యూరిటీ అరేంజ్ చేయాల్సిన వాళ్ళ బాధ్యత ఎవరిది? ఈ తెలంగాణ ప్రభుత్వం అయిన రేవంత్ రెడ్డి గారిది. హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. ఇది వాళ్ళ బాధ్యతనా కాదా అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈజ్ దిస్ నాట్ ద ట్రూత్? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలా వాళ్ళ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇలా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తీరు నేను తీవ్రంగా ఖండిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఇవ్వండి, అరెస్ట్ చేయడానికి ఖండిస్తున్నారా, అరెస్ట్ చేసిన విధానాన్ని ఖండిస్తున్నారా? అరెస్ట్ చేసే విధానాన్ని ఖండిస్తూ ఉన్నాను, అరెస్ట్ చేసే తీరును కూడా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకు రెండు ఖండిస్తూ ఉన్నానంటే అసలు దాంట్లో చేసి అల్లు అర్జున్కి ఏమన్నా సంబంధం ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎలా అల్లు అర్జున్ గారికి ఎలా కేవలం తను మాట్లాడేటప్పుడు తన పేరు చెప్పలేదని ఒక ఈగో తప్పితే ఇంకేమన్నా ఉన్నదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఆయననే స్వయంగా, నేను చెప్పుడు కాదు, స్వయంగా నిన్న ఒక ఇంటర్వ్యూలో కాంక్లేవ్లో ఢిల్లీలో ఆయన ఇంటర్వ్యూలో ఆయనే చెప్పిండు. ఇలా ఆయన ఏది ఉన్నా ఇలా అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇలా ఈ భారతదేశంలో ఒక పెద్ద ఐకానిక్ స్టార్. అట్లాంటి ఐకానిక్ స్టార్ని మీరు ఇన్సల్ట్ చేస్తే అసలు నువ్వు ఒక రేవంత్ రెడ్డి ఒక పెద్ద తుగ్లక్గాడు. ఇవాళ ఆ తుగ్లకు ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. కానీ మా తెలంగాణ రాష్ట్రం సంబంధించిన పేరుని ఇవాళ మొత్తం పాడు చేస్తుంది కూడా యావత్ తెలంగాణ సమాజం కూడా గమనించాల్సింది. కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి. అల్లు అర్జున్ విషయంలో సామాన్యులకైనా ప్రైమ్ మినిస్టర్కైనా ఒకే రకమైనటువంటి న్యాయం ఉంటుంది, ఒకే రకమైన చట్టాలు ఉంటాయి, ఎవరే దానికి అతిథులు కాదన్నారు. దాంతోపాటు అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి పర్మిషన్లో కేవలం థియేటర్కి వచ్చి సినిమా చూడడం మాత్రమే ఆయనకుంది. కానీ షో చేయడము, సన్ రూఫ్ ఎక్కి అందరినీ పలకరించే ప్రయత్నం చేయడం, ఇదే అక్కడ తొక్కిసలాటికి దారితీస్తుందని క్లారిటీ ఇచ్చారు కదా. నీకు ఒకసారి 100 వీడియోలు రేవంత్ రెడ్డి గారు జీబెక్కి చేతులు ఊపినే 100 వీడియోలు ఉంటాయి మీ దగ్గర, ఒకసారి చేసి చూసుకోండి. మరి అక్కడ ప్రమాదం జరగలేదు. ఈయన నా కాన్స్టిట్యున్సీలోనే ఆయన వచ్చిపోయిన రోజు ఒకరు చనిపోయాను. ఇట్స్ అన్ యాక్సిడెంట్, చనిపోయిన దానికి. కానీ ఏదేమైనా ఆయన ప్రవర్తిస్తున్న తీరు ఇలా ఒక్కటి అర్థం చేసుకోండి. ఇలా అల్లు అర్జున్ అనేట ప్రపంచంలో ఒక స్టార్, ఆయన ఒక క్రిమినల్ కాదు. కానీ ఒక క్రిమినల్ని అరెస్ట్ చేసినట్టు బెడ్రూమ్ దగ్గరికి పోయి మరీ అరెస్ట్ చేయడం ఏంటిదని నేను అడుగుతా ఉన్నాను.